డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు. నమస్కారం అండి కోదండరామ్ గారు. అలాగే గౌరీ సతీష్ గారు, ప్రైవేట్ జూనియర్ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు. నమస్కారం మేడం. సో కోదండరామ్ గారు, ఈరోజు ప్రభుత్వ కాలేజీల నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ కాలేజీల పరిస్థితి చూస్తూ ఆ ప్రభుత్వ కాలేజీల్లో జాయిన్ చేయలేక ప్రైవేట్ కాలేజీల్లో ఉన్నటువంటి ఫీజులను వాళ్ళ స్థాయికి మించి, తాహతుకు మించి మంచిగా చదువు చెప్తారు అనేటువంటి ఒక సదుద్దేశంతో పేరెంట్స్ కష్టమైనా సరే ప్రైవేట్ కాలేజీల్లో చేరుస్తున్నారు. మరి అక్కడ నిజంగా పేరెంట్స్ ఆశించినటువంటి స్థాయిలో విద్య లభిస్తుందా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఏం జరుగుతోంది? ప్రైవేట్ కాలేజెస్ ఒక మాఫియా లాగా మారి అరాచకం సృష్టిస్తున్నాయి. దీనిపై మీ కామెంట్ ఏంటండి? ఈ ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనేవి దాదాపు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటికి అనుమతి ఇవ్వటం మొదలైంది. అప్పుడు వారు ఏమన్నారంటే, నిరుద్యోగులైన యువకులు సహకార సంఘాలుగా ఏర్పడి జూనియర్ కాలేజీలు పెట్టుకోవచ్చు అని అన్నారు. అయితే అప్పటికి ఏర్పడినటువంటి కాలేజీలు కొన్ని మాత్రమే. అయితే ప్రధానంగా ఎప్పుడు పెరిగినాయంటే ఈ కాలేజీలన్నీ గుంటూరులో మొట్టమొదట కోచింగ్ సెంటర్లు వెలిసినాయి. ధన్ అనే ఇన్స్టిట్యూట్తో మొదలై ఆ తర్వాత అంటే ఇది 80లో ఎప్పుడైతే ఎంట్రన్స్లు మొదలైనాయో ఆ మొదలైన తర్వాత కోచింగ్ సెంటర్లు వెలిసినాయి. ఆ కోచింగ్ సెంటర్లన్నీ మెల్లమెల్లగా 90లకు వచ్చేసరికి అవి జూనియర్ కాలేజీలు కమ్ కోచింగ్ సెంటర్లుగా మారినాయి. మన హైదరాబాద్కు వచ్చేసరికి అప్పటికి 5-10 కంటే ఎక్కువ లేవు. మిగతా అందరూ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లోనే చేరేవారు. అప్పుడు కాచిగూడ జూనియర్ కాలేజీకి కానీ, లేకపోతే మహబూబియా కాలేజీకి కానీ, వీటన్నింటికి కూడా చాలా గొప్ప పేరు ఉన్నది అప్పటికి. ఇంకా ఎక్కువ మంది పిల్లలు అక్కడి నుంచే చేరి మంచి ర్యాంకులు సాధించటం అది మనకు కనబడుతూ ఉంటుంది. వీటికి తోడుగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు కూడా ఉండేది. కానీ 90ల తర్వాత నుంచి దశకం చివరి నుంచి మెల్లమెల్లగా కార్పొరేట్ జూనియర్ కాలేజీలు హైదరాబాద్ లో విస్తృతంగా ప్రవేశించి అంతకుముందున్న కొద్దిపాటి ప్రైవేట్ జూనియర్ కళాశాలను కూడా మింగేసినాయి. టెట్రాయిడాను ఇట్లాంటివి కొన్ని కాలేజీలు ఉండేవి, చైతన్య అని, వాటిని కూడా మింగేసి అప్పుడు ఇక నారాయణ, చైతన్య ఈ 2 కాలేజీలు ప్రధానంగా హైదరాబాద్ అంతటా కూడా విస్తరించినాయి. గల్లీ గల్లీలో కూడా కాలేజీలు ఏర్పడ్డాయి. అనుమతులు ఎట్లా ఇస్తున్నారో మనకు తెలియదు, కానీ ఆ కాలేజీల్లో ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ లేవు, గ్రౌండ్స్ లేవు. ఇవి మామూలుగానైతే ఎవరు కాలేజీ పెట్టాలన్నా సతీష్ గారు ఉన్నారు కాబట్టి వారు చెప్తారు ఇవన్నీ. ఎవరు కాలేజీ పెట్టాలన్నా కనీసంగా అనుమతులు ఉండాలి. ఇవేవి లేవు. కొన్ని సందర్భాల్లోనైతే కాలేజీకి పర్మిషన్ కూడా ఉండదు. పర్మిషన్ లేకుండానే ఏం చేస్తారంటే వేరే కాలేజీ అడ్మిషన్లు తక్కువగా ఉన్న ప్రైవేట్ జూనియర్ కాలేజీల నుంచి వాళ్ళ క్యాండిడేట్స్ పరీక్షలు రాయిస్తూ ఉంటారు. అదే వాస్తవంగా జరుగుతున్నది. ఆ కాలేజీలను కొనేసి ఆ కాలేజీల పేరుతో వీళ్ళు పిల్లల పరీక్షలన్నీ రాయించుతూ ఉంటారు. పైన వీళ్ళ పేరు ఉంటది, కింద వాస్తవానికి పరీక్ష రాసేది వేరే ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం పేరుతో వీళ్ళు రాస్తూ ఉంటారు. అట్లా ఈ కాలేజీలు 90 దశకం చివరి నుంచి హైదరాబాద్ లో రావటమే కాదు, అవి బాగా విస్తృతమైపోయి ఇవాళ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు కానీ, ఇదివరకు చాలా ఖ్యాతి గడించినటువంటి ప్రైవేట్ కాలేజీలు కానీ, లిటిల్ ఫ్లవర్ లాంటివి కానీ, అవన్నీ కూడా చాలా బలహీన పడిపోయినాయి. ఇవి వాళ్ళు అడ్మిషన్లు వెతుక్కోవలసినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ఇప్పుడు సరే అన్ని కూడా బాగానే పుంజుకున్నాయి, బాగానే నడుస్తున్నాయి. కానీ ఇది ఈ క్రమంలోనే ఈ కాలేజీలన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. విపరీతమైన మానసిక ఒత్తిడి, అడ్వర్టైజ్మెంట్, తర్వాత ఏజెంట్ వ్యవస్థలు ఇవన్నీ కలిసి అక్కడ అడ్మిషన్లు పెరగటానికి 2-3 ఆఖరి విషయం ఏంటంటే అందుబాటులో ఉన్నది, దగ్గరలో ఉన్నది ఆ కాలేజీ ఉండటం వల్ల ఇంటి పక్కనే కదా పోయి చేర్పించేద్దాం అని దానికి అడ్వర్టైజ్మెంట్ తోడైతుంది. విపరీతంగా ర్యాంకులు వస్తున్నాయని ఒక అడ్వర్టైజ్మెంట్, ఈ అడ్వర్టైజ్మెంట్ కు తోడుగా ఏజెంట్లు వచ్చి ఇంటి దగ్గర రకరకాలుగా మీ పిల్లవాడిని పంపియండి మంచి చదువు చెప్తామని ఆ ఏజెంట్ల ద్వారా మభ్యపెట్టి పిల్లలందరినీ వాళ్ళను
ఆ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నారు అడ్వర్టైజ్మెంట్లు, అంటే అన్ని ర్యాంకులు దాదాపుగా 50 లోపు ర్యాంకులన్నీ మావే అని కొట్టేస్తూ ఉంటారు. అసలు అందులో వాళ్ళకి నిజంగా వచ్చేటువంటి ర్యాంకులు ఎన్ని అని అంటే ఎవరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు. ప్రభుత్వ కాలేజీలో చదివిన పిల్లల్ని కూడా వీళ్ళు ఓనర్షిప్ తీసేసుకొని మా పిల్లాడు మా దగ్గర చదివిన వాడికే టాప్ ర్యాంక్ వచ్చింది అని క్లెయిమ్ చేస్తున్నారు. సో వీటి పని మొత్తం మీద చేరుతున్న